కొంతమంది యువతులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకెప్పుడు కూడా కష్టాలే వస్తున్నాయి, బాధలే వస్తున్నాయి, అవమానాలే వస్తున్నాయి, హేళనలే వస్తున్నాయి, ఫెయిల్యూర్సే వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మాకు వాటి గురించే పదే పదే ఆలోచనలే వస్తున్నాయి. వాటి వల్ల మాకు సంతోషమే ఉండటం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి యువతలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువతులైన వాళ్ళారా, మీకొచ్చే వాటన్నిటి గురించి మీ మెదడు సొంతగా ఆలోచించదు. వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోలేదు. ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు గనక, మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, సొంత మనస్తత్వం లేదు. మరి మీరు మీ తలలో వింటున్న అన్నిటిని కూడా మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు ఆలోచించడం లేదు. మరి మీ తలలో వింటున్న అవన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లూసిఫర్ అయిన సాతానువే. మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ వాటన్నిటిని కూడా మీ తలలో పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా లూసిఫర్వే. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. వాటి అనుసారంగా వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను.